ఏపీలో కాంగ్రెస్ కు మరో దెబ్బ తగిలింది. సీనియర్ నేత మల్లాది విష్ణు వైసీపీలోకి చేరుతున్నారు. ఇప్పటికే మల్లాది కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన రాజీనామాను ఏపీ కాంగ్రెస్ చీఫ్ రఘువీర ఆమోదించారు. సాయంత్రం జగన్ సమక్షంలో మల్లాది వైసీపీలో చేరనున్నారు. కాంగ్రెస్ పార్టీకి మల్లాది విష్ణు గుడ్ బై చెప్పారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఆలూరు రమేష్ నడుదాం. రమేష్, మల్లాది వైసీపీలో చేరడం ఖరారైనట్టేనా? మల్లాది విష్ణు మాజీ ఎమ్మెల్యే, విజయవాడ సెంట్రల్ నుంచి గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. కాంగ్రెస్ నగర అధ్యక్షుడిగా ప్రస్తుతం మల్లాది విష్ణు పనిచేస్తా ఉన్నారు. అయితే కొద్ది రోజులుగా మల్లాది విష్ణు పార్టీ మారుతారనే అంశంపై విస్తృతంగా ప్రచారం జరిగింది. దానికి ఒక ముగింపు పలుకుతూ ఈ రోజు విష్ణు వైసీపీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆయన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి నగర అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేస్తూ లేఖను రఘువీరాకు పంపించారు. రఘువీర దాన్ని పిసిసి రఘువీర దాన్ని యాక్సెప్ట్ చేశారు. తదనంతరం ఇప్పుడు హైదరాబాద్ బయలుదేరి వెళ్ళిన మల్లాది విష్ణు సాయంత్రం 5 గంటలకు విజయవాడ నుంచి వెళ్ళినటువంటి మల్లాది విష్ణు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ లో జగన్ తో భేటీ కాబోతున్నారు. జగన్ తో భేటీ తర్వాత ఆయన జాయినింగ్ ఒక భారీ కార్యక్రమం ద్వారా ఆ జాయినింగ్ ఏర్పాటు చేసుకోవాలనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. చూసినట్లయితే ఇప్పటికే కాంగ్రెస్ నుంచి చాలా మంది నేతలు పార్టీని వీడారు. మరికొంతమంది నేతలు కూడా అదే దారిలో ఉన్నారు అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మల్లాది విష్ణుతో పాటు ఇంకెవరెవరు పార్టీని వీడనున్నారనే అంశానికి సంబంధించినటువంటి చర్చ జరుగుతా ఉంది. రైట్ రమేష్. అనంతపురం జిల్లా గుత్తిలో మహిళలు ఆందోళనకు దిగారు. ఇళ్ల మధ్యలో మద్యం షాపులో కొన్ని రోజులుగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్నారు. దీనిపై అధికారులకు కంప్లైంట్ చేసిన వారు పట్టించుకోకపోవడంతో అబలలే సబలంగా మారి మద్యం షాపులను ధ్వంసం చేశారు. దీనిని పలువురు అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో మహిళలు వారిని తరిమికొట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మద్యం షాపులకు వ్యతిరేకంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పుతో రోడ్ల పక్కన ఉన్న వైన్ షాపులను ఇళ్ల మధ్యకు తీసుకొస్తుండటంతో మహిళలు ఆందోళనలు ఉధృతం చేశారు. తిరుపతి బీటీఆర్ కాలనీలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న వైన్ షాపును అడ్డుకుని భవన నిర్మాణాన్ని ధ్వంసం చేశారు మహిళలు. అక్కడి ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. మద్యం దుకాణాలపై మహిళలు పోరు సలుపుతున్నారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లా తిరుపతి నగరంలో మంగళం ప్రాంతంలో అయితే మనం చూడవచ్చు. ఇది ఒక నివాస గృహాల మధ్య ఉన్న మద్యం షాపు వెనుక వైపు ఉన్న ఫర్మిట్ రూమ్ను ఈ ఫర్మిట్ రూమ్లో తాగి రోడ్డుపైనే మద్యం మత్తులు అంతా రోడ్డు మీదనే పడుతున్న దృశ్యాలను భరించలేని స్థానిక మహిళలు ఈ రోజు ఉదయం ఈ ఫర్మిట్ రూమ్ను ధ్వంసం చేశారు. ఇక్కడ ఉన్న టేబుల్స్ను ధ్వంసం చేయకుండా ఇక్కడ అడ్డుగా ఉన్న బ్యారికేడ్ను కూడా వాళ్ళు తొలగించి వేశారు. మొత్తం ఈ ప్రాంతంలో ఇక్కడ చూస్తే సుమారు ఇటువైపు వెళ్లాల్సిన మహిళలు సాయంత్రం అయితే బయటికి ఇంట్లో నుంచి లోపలికి రావడానికి కూడా భయపడే పరిస్థితులు దారుణ పరిస్థితులు నెలకొనడంతో వారు ఎట్టకేలకు ధైర్యం చేసి జిల్లా వ్యాప్తంగా మహిళలు మద్యం పైన పోరాటం సాగిస్తున్న నేపథ్యంలో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని వీరంతా ఇక్కడ ఆందోళనకు సిద్ధమయ్యారు. మద్యం షాప్ తెరవనీయకూడదంటూ ఉదయం నుంచి మద్యం షాప్ వద్ద ఆందోళన చేస్తున్న మహిళలను మనం ఇక్కడ చూడవచ్చు. ఇది తిరుపతిలోని మంగళం ఏరియా ప్రాంతంలో ఉన్న బీటీఆర్ కాలనీ వద్ద మహిళలు పెద్ద సంఖ్యలో మద్యం షాప్ ముందు కూర్చొని ఆందోళన చేస్తున్నారు. చెప్పండి అమ్మా, ఎలాంటి ఇబ్బందిని మీరు ఇక్కడ ఎదుర్కొంటున్నారు? సోదరులారా, ఎలాంటి ఇబ్బందిని మీరు ఎదుర్కొంటున్నారు? ఇక్కడ ఉండేటువంటి ఇబ్బంది ఏంటంటే ఇక్కడ జనజీవనం నివసించేటువంటి ప్రాంతం. రెండోది ఇక్కడే ఆటో కార్మికులు, ఈ పక్కన హాస్పిటల్, ఈ దారిలో దాదాపు 10-18 బస్సులు స్కూల్ బస్సులు పోతాయి. పిల్లలందరూ కూడా చదువుకోవడానికి పోతారు. ఇక్కడ మామూలు కుటుంబాలు నివసించే ప్రదేశం. ఈ ప్రాంతంలోన ఇక్కడ మద్యం అమ్ముకునేది కాకుండా పక్కనే బారు పెట్టి తాగించి తూగించి వాళ్ళందరూ కూడా ఈ పక్కనే కుటుంబాల మధ్యలపై కూడా వాళ్ళు విచక్షణ రహితంగా ఒంటికి పోస్తూ ఉంటే చూస్తూ మహిళలు కళ్ళు మూసుకొని పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఈరోజు ఇంత చిగ్గుగా తల వంచుకునేటువంటి పరిస్థితిని తీసుకొచ్చి పెట్టినటువంటి దీనికి మేము వ్యతిరేకంగా ఈ షాపు ఉండకూడదని కోరుకుంటున్నాం. ఈ షాపుని వెంటనే లైసెన్స్ రద్దు చేయాలని, ఆటో కార్మికులు పొద్దున్న లేస్తే వాళ్ళ జీవనం ఎలా ఉంటుంది, ఆ ఆటో తోలేటువంటి వాడు తాగేసి
ఆ ఆటో తోలుకొని పోతే మధ్యలో ఏమవుతాడో కూడా తెలియని పరిస్థితి. అలాంటి పరిస్థితిని వ్యతిరేకిస్తున్నాం. రెండో సుప్రీంకోర్టు ఇచ్చినట్టు తీర్పు ప్రకారము మాకు జనం ఏదైతే వ్యతిరేకిస్తున్నారో ఆ ప్రాంతంలో మద్యం షాప్ పెట్టకూడదని కూడా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దాని ప్రకారము మేము ఇక్కడ పెట్టకూడదని మేము కోరుకుంటున్నాం. వెంటనే మద్యం షాప్ని ఎత్తేయాలి, మాకు తెలంగాణ నీళ్ళు కావాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ఎలాంటి ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నారా, ఎలాంటి ఇబ్బంది ఎన్ని రోజుల నుంచి మీరు ఎదుర్కొంటున్నారు? ఇక్కడ ఇప్పుడు ఒక బ్రాందీ షాప్ ఉంటేనే మేము పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా కానీ పక్కనే ఇండ్లు బ్రాందీ షాప్, ఇది పక్కనే ఇల్లులు ఉన్నాయి, పక్కనే గవర్నమెంట్ స్కూల్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. ఇంత దగ్గరగా పెట్టేసి ఆటో తోలే వాళ్ళు పగులంతా కష్టపడి సాయంత్రం అయితే ఇక్కడ తాగేసి ఇక్కడే తూలు ఇక్కడే పడుకున్నాం. ఇంట్లో భారీ బిడ్డలు పస్తులు పడుకుంటున్నారు. మహిళలకి రక్షణ కల్పిస్తాము అంటున్నారు. మహిళలకి రక్షణ కల్పించారంటే బ్రాందీ షాప్లో తోలడం, మేము తాగడానికి మంచి నీరు అడుగుతున్నాం, నీరు ఇవ్వట్లేదు. ఈ బ్రాందీ షాపులు ఇక్కడ ఉండకూడదని మేము అనుకున్నాం. ఇప్పుడు ఏకంగా 3 బ్రాందీ షాపులకి ఓకే చేసేసారు. ఆ లైసెన్సులు రద్దు చేసి ఇక్కడ బ్రాందీ షాపులు ఉండకూడదని మేము కోరుకుంటాను. చెప్పండి అమ్మా, మీరు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు, ఎన్ని రోజుల నుంచి ఇక్కడ మద్యం షాప్? ఇక్కడ మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. 10 అడుగులు వేస్తే ఇట్లా గవర్నమెంట్ స్కూల్ ఉంది, ఇట్లా 10 అడుగులు వేస్తే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. ఎక్కడికి వెళ్ళాలన్నా ఇబ్బందిగా ఉంది. ఇక్కడే తాగేసి ఇక్కడే మలమూత్రాలు విసర్జన చేస్తూ అంటారు. మాకు చాలా అడిగితే బాటలు పగలు కొడతా అంటారు. ఇక్కడ కాలేజీ బస్సులు వస్తాయి, స్కూల్ పిల్లలు బస్సులు వస్తూ ఉంటాయి, ఆటోలు అంతా బస్ స్టాండ్ అంతా ఇక్కడే మెయిన్ ప్లేస్ కాబట్టి ఎవరు ఇక్కడ బయట రావాలంటేనే బాధపడుతూ అంటారు. మాకు ఈ మద్యం షాప్ వద్దు, రద్దు చేసి. చెప్పండి, ఈ మద్యం షాపులు వద్దని మీరు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఆందోళన? దాదాపు ఈ బ్రాందీ షాప్ ఎప్పుడైతే పెట్టారో అప్పటి నుంచి కూడా మేము కొట్లాడుతూ వచ్చాం. ఒక షాపే కదా ఏదో పోతున్నారులే అని చెప్పి ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడు ఈ బీటర్ కాలనీలోనే 3 షాపులు పడినాయి. 3 షాపులు కూడా బార్ అండ్ రెస్టారెంట్కి ఓపెన్ చేసేట్టుగా ప్లాన్ చేస్తున్నారు. నిన్న ఒక్కరోజు దాదాపు 600-700 మంది బండ్లు అడ్డంగా పెట్టేసి ఈ మందులు తీసుకునే దాంట్లో రోడ్లపైన మహిళలు పోతా ఉంటే కూడా మలవిసర్జన చేస్తూ వాళ్ళ బల్ల బూతులు మాట్లాడే పద్ధతికి వస్తుంది. ఒక షాప్ పెట్టుంటే ఇంకా 3 షాపులు ఇక్కడ ఈ బీటర్ కాలంలో పెడితే చాలా పేద జనాలు ఉండేది. ఈ బీటర్ కాలంలో కూల్ చేసుకునే నిత్యం కూల్ చేస్తే తప్ప బతికే పరిస్థితి లేదు. వాళ్ళందరూ కూడా సంపాదించిన డబ్బంతా కూడా ఈ బ్రాందీ షాపులకే పెట్టే పరిస్థితి వస్తుంది దగ్గరగా ఉన్న దానివల్ల. కాబట్టి ఎక్కడైనా ఎడారంతి ప్రాంతంలో పెట్టుకొని ఎవరైనా అలవాటు ఉంటే తాగేవాళ్ళు ఉంటే అక్కడ పోయి తాగుతారు, కానీ జన నివాసం ఉండే ప్రాంతంలో బెల్ట్ షాపులు బ్రాందీ షాపులు పెట్టకూడదని మాత్రం కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎప్పుడు నుంచో పోరాటం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు చెప్తున్నాడే కానీ దీన్ని అమలు చేసే పద్ధతి లేకుండా పోతా ఉంది. జిల్లా వ్యాప్తంగా, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. నిన్న చిత్తూరు, మదనపల్లి, నగరి, కుప్పం ప్రతి చోట ఇదే విధంగా మహిళలు ఆందోళన చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? మీరు ఏ విధంగా పోరాటం కొనసాగిస్తారు? ఇవాళ ప్రభుత్వం కేవలం మద్యం అమ్ముకొని ఖజానా నింపుకొని పరిపాలన చేయాలనేటువంటి ఒక ఆలోచన తరుణంలోనే ఇవాళ విచ్చలవిడిగా మద్యం షాపుల్ని ఇస్తా ఉన్నారు. దీనికి ఇక్కడ ఈ జిల్లాలో మద్యం షాపులు నియంత్రించగలిగినటువంటి సత్తా ఒక కలెక్టర్కే ఉంది. కలెక్టర్ తక్షణమే స్పందించి ఎక్కడైతే తీవ్రమైనటువంటి జనాల వ్యతిరేకత ఉందో ఆ జనాల వ్యతిరేకతనైనా దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాంతాల్లో మద్యం షాపుల్ని పరిపూర్ణంగా ఎత్తివేయాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. అలా జరగని పక్షంలో జరిగేటటువంటి దశలవారీ ఆందోళనలో ప్రభుత్వమే బలి కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇవాళ మహిళలు తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఒక ఊవెత్తున ఎగిసిపడిపడుతూ ఉన్నది. గతంలో సారా ఉద్యమం ఎట్టొచ్చిందో ఇవాళ మద్యం ఉద్యమం కూడా అదే విధంగా వస్తుంది. కాబట్టి తక్షణమే మద్యం షాపులు రద్దు చేసి ప్రజలకు అనుకూలమైనటువంటి తాగునీరు అందించాలని డిమాండ్ చేస్తున్నాం. పవిత్రమైన తిరుపతి నగరాన్ని వాటికన్ సిటీలాగా మారుస్తానంటూ ఎన్నికల సమయంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున హామీలు గుప్పించింది. కానీ ఇప్పుడు మద్యం షాపులకు విపరీతమైన ఎక్కువగా మద్యం షాపులకు అనుమతి ఇచ్చింది. దీంతో వచ్చే యాత్రికులు కూడా చాలామంది మద్యం పైనుంచి కిందికి దిగని ఇక్కడ మద్యం షాపుల్లోకి దూరడం రివాజ్గా మారిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా తిరుపతి నగరానికి వచ్చే రహదారుల్లో మొత్తం ప్రధాన రహదారులు కాకుండా సబ్ రహదారులకు ఎదురుగానే మద్యం షాపులను ఏర్పాటు చేయడంతో వస్తున్న యాత్రికులు కూడా లోపలికి రావడానికి ఇబ్బంది పడే పరిస్థితులు కూడా తిరుపతి నగరంలో, తిరుపతి సమీప సరిహద్దు ప్రాంతాల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని ప్రజలు వద్దన్న చోట మద్యం షాపులను తీసివేయాలని వీరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, ఎన్టీవీ, తిరుపతి నుంచి.